MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం మా విజిత. తొలి ఏకాదశి రాబోతోంది. తొలి ఏకాదశి నుంచి మనకు పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి. ముఖ్యంగా మన సనాతన ధర్మంలో ఏకాదశికి ఒక ప్రాధాన్యత అనేది నిర్ణయించబడింది. ముఖ్యంగా ఈ తొలి ఏకాదశి అనగానే చాలా విశిష్టమైంది. ఎక్కువగా ఉపవాసం ప్రాధాన్యము. ఆ రోజు అసలు అన్నం మెతుకు తింటే కూడా దోషము అని చెప్పి అంటుంటారు, విషతుల్యమైనదిగా భావిస్తూ ఉంటారు. ఎందుకు ఈ విధానం అంతా కూడా వచ్చిందో తెలియజేయండి. మనకి ఏకాదశి అంటే ఏమిటి? ఫస్ట్ ఏకాదశి ఎలా పుట్టిందంటే, మారన్ అనేటటువంటి రాక్షసుడు లోకాలను పీడిస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు అతన్ని చంపడానికని వస్తాడు. ఎన్నో వేల సంవత్సరాల యుద్ధం జరుగుద్ది వాళ్ళిద్దరికి. విష్ణుమూర్తి అలసిపోతాడు. అలసిపోయి కొంచెం సేపు రీఛార్జ్ చేసుకుందాం బ్యాటరీ లాగానే ఒక గుహలోకి విష్ణుమూర్తి వెళ్తాడు. కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాడు. ఈ లోపల మారను అటు ఇటు తిరిగేసి విష్ణుమూర్తి ఇక్కడ ఉన్నాడని చెప్పేసి గుహలోకి వచ్చేస్తాడు. వచ్చేస్తే అప్పుడు శ్రీ మహావిష్ణువు నిద్రావస్థలో ఉన్నాడు. ఆయన నుంచి ఒక దివ్య కాంతి కలిగినటువంటి ఒక అందమైన అమ్మాయి పుడుతుంది. ఇలాగుంది అమ్మాయి. ఆ అమ్మాయి వెళ్ళి యుద్ధం చేసి ఓడించేసింది, చంపేసింది మారన్ని. ఎవరమ్మా నువ్వు అని అడుగుతాడు. అంటే నేను నీలోని శక్తిని అని చెప్తాడు. చాలా అందంగా ఉన్నావు నువ్వు, ఏకాదశి నీ పేరు. ఆ ఏకాదశి పుట్టిందనమాట. అయితే స్వామి నాకు ఒక వరాన్ని ఇవ్వండి అడిగింది. ఏంటమ్మా అంటే, నాకు ఈ రోజున నాకు ఉపవాసంతో ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి మోక్షం ఇవ్వండి అని అడిగింది. అందువలన ఏకాదశి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళకి మోక్షం గ్యారంటీ. 100 రూపీస్ స్టాంప్ పేపర్ మీద రాసి ఇచ్చేయచ్చు. అది ఫస్ట్ పాయింట్. మరి అలా చూస్తే ఏకాదశి ఉపవాసాలు చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఏ కర్మలు అనుభవించట్లేదా? డైరెక్ట్ మోక్షం పొందుతారు. తర్వాత అది అంటే ఫిల్టరేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం గోల్డ్ని ఫిల్టరేషన్ చేసి ఫస్ట్ లెవెల్ ఫిల్టరేషన్, సెకండ్ లెవెల్ వాటర్ ఫిల్టరేషన్, కండెన్సేషన్, ఇలా అలా అవన్నీ జరుగుతాయి. కానీ లాభం అయితే ఉంది. ఇది శాస్త్రం, విష్ణు పురాణం చెప్పేది, అందులో డౌటే లేదు. ఇకపోతే ఎవరైతే మరి అన్నం తింటారో వాళ్ళని పడగొట్టాలని మారన్ ఏం చేస్తాడంటే పురుగు రూపంలో వచ్చాడు. బియ్యములో ఉన్న తెల్ల పురుగు పుడుతుంది. ఆ పురుగులాగా అవుతాడు. అందువల్ల ఎవరైతే ఏకాదశి రోజున భోజనం చేస్తారో పురుగులు, చైనా ఫుడ్ తిన్నట్టు లెక్క. చైనా వాళ్ళు చూడు మొత్తం పురుగుల్ని ఫ్రై చేసుకొని తింటారు, అలాగా పురుగులు తిన్నట్టు. అందువలన ఆ రోజున ఎప్పుడు వైష్ణవులు ఎక్కువగా పాటిస్తారు బ్రాహ్మణుల కంటే కూడా. ఎందువలనంటే బ్రాహ్మణులు అందరూ పాటిస్తారు, కానీ వీళ్ళకి పట్టింపు ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ ఈ ఏకాదశి రోజున మళ్ళీ ఇందులో కూడా కేటగిరీస్ ఉన్నాయి. నిర్జల ఉపవాసము, తర్వాత ఒక పూట భోజనం చేసి మధ్యాహ్నం చేసి సాయంత్రం తినకపోవడము, ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా ఉండి సాయంత్రం తినడం నక్తం అని పేర్లు పెట్టుకున్నాం మనం. ఇలా రకరకాల ఏవైతేనేమి మొత్తం మీద ఏకాదశికి ఒక్కొక్క డేకి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఏకాదశికి అనగానే ఉపవాసం అన్నమాట. అందువలన ఎవరింటికి కూడా ఏకాదశి రోజున వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుతుంది, వాళ్ళు ఏం మనకు ఫుడ్ పెట్టరు. కాబట్టి ఏకాదశి రోజున మనకి వాళ్ళు నిర్జల, మా ఆశ్రమంలో ఆనంద్ మార్గ ఆశ్రమంలో మాకు ఏకాదశి అయ్యేసరికి తలుపులు తాళాలు వేసేసేవారు. ఏమిట్రా అంటే నెలలో 2 సార్లు ఫుల్ ఫాస్టింగ్. మా గురువు గారు చెప్పినా సరే మా చిన్నపిల్లలవని మాకు జ్యూస్, లెమన్ జ్యూస్ అలాంటివి తాగొచ్చు అనమాట. ఇది నెక్స్ట్. ఇక తొలి ఏకాదశి. తొలి ఏకాదశి అంటే ఏమిటి? అబ్బా, శ్రీమన్నారాయణమూర్తి యొక్క మనకి స్వామి సాక్షాత్కారం ఖచ్చితంగా దొరుకుతుంది. పండగలన్నీ కూడా ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత మనకి ఇక అక్కడి నుంచి స్టార్ట్. దక్షిణాయనం, ఉత్తరాయణం మనకి ఇది వచ్చింది కదా. అందువలన ఫస్ట్ పూజ స్టార్ట్. ఈ రోజున ఏమవుతుంది, శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు, ఆయన నిద్రలోకి వెళ్ళిపోతాడు, యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినప్పుడు మరి పరిపాలన కొట్టేసుకుంటారు. క్లాస్లో టీచర్ పడుకుంటే ఏమవుతుంది, పిల్లలంతా ఒకళ్ళొకళ్ళు హడావిడి కొట్టేసుకుంటారు. అందువలన క్లాస్ లీడర్ నెంబర్ 1 హూ ఇస్ ద లీడర్ అని పిలిచేవారే, రారా నువ్వు మైండ్ చేయి క్లాస్ని, మేము పడుకుంటానని చెప్పి ఎలా అయితే ఇస్తామో పరమేశ్వరుడిని హ్యాండ్ ఓవర్ చేస్తాడు ఈయన డ్యూటీస్కి. యాక్టింగ్
ప్రెసిడెంట్ కింద. అప్పుడు పరిపాలన శ్రీ మా లయకారకుడైనటువంటి పరమేశ్వరుడు 2 డ్యూటీలు తీసుకుంటాడు. ఇప్పుడు ఒక్కొక్క మినిస్టర్కి 2 3 పోస్టులు ఎలా ఉంటాయి, పోర్ట్ఫోలియోస్ అలా అనమాట. దేవాదాయ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి, ఇట్లా. సో ఇట్లా 2 పోర్ట్ఫోలియోస్ శివుడు నిర్వహిస్తాడు. అందువల్లనే ఈ శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉంటాడు కాబట్టి రీఛార్జింగ్ ద బ్యాటరీ అనమాట. అందువలన ఈ యొక్క పండగలో పవళింపు సేవకి స్వామివారికి సాయంత్రాలు ప్రతిరోజు కూడా మన ఇంట్లో కూడా పవళింపు సేవలు చేయొచ్చు. ఈ పవళింపు సేవలకి ఎక్కువగా బృందావనంలో ఇది జరుగుతాయి. బృందావనంలో నిధివనము అని ఉంటుంది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ రాధమ్మ తల్లి ప్రతిరోజు కూడా ఈ రోజున నిద్రపోతారు. అక్కడ ఆ నిధివనంలో ఒక రూమ్ ఉంటుంది. అది రాధాకృష్ణుల శయన మందిరము. మొత్తం అంతా దుప్పట్లు వేసేసి చక్కగా నీట్గా పెడతారు. ఫ్రూట్స్ అన్ని, పాలు, శోభనం పెళ్ళికొడికి ఎలా అయితే పెడతారో అట్లా పెడితే మర్నాడు పువ్వులు అన్నీ అక్కడ పెడతారు. మర్నాడు మార్నింగ్ తలుపులు తెరిచేసరికి అవన్నీ నలిగి ఉంటాయి. పాలు అన్నీ హాఫ్ ఈటన్ ఉంటాయి. ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. నిధివన్ రహస్యము బృందావనము. పగలేమో కోతులు, పక్షులు అన్నీ ఆడుకుంటాయి. విచిత్రం ఏంటంటే రాత్రి అయ్యేసరికి ఒక్క బటర్ఫ్లై కూడా ఉండదు, ఒక ఈగ ఉండదు, ఒక కోతి ఉండదు. ఉత్తప్పుడు అన్ని కోతులు ఉంటాయి. అయితే దేవుడు రాసలీల చేస్తాడు. రాసలీల శ్రీకృష్ణ పరమాత్మ రాధమ్మ తల్లి 16,000 మంది గోపికలతో రాసలీల చేస్తాడు. కాబట్టి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే, ఇదిగో దేవుడు రోజు వస్తాడని తెలిసిపోయింది, మనం దేవుడిని కష్టపడి సాధించుకోవాలి. దొంగతనం చేస్తే అట్లా డబ్బులు అనేది ఎవరైనా సాధించుకోండి, సంపాదించుకోండి, కట్టుకోండి అన్నారు. కాన్స్టిట్యూషన్ మనకు రాజ్యాంగం ఇచ్చింది. అయితే మనం అలా చేయము, మేము షార్ట్ కట్ మెథడ్స్లో దెబ్బేస్తాం, కబ్జాలు చేస్తాం, పోలీస్ కేసులు, కోర్టు కేసులు తప్పవు. ఇది కూడా అంతే. దేవుడిని కూడా మనము ప్రత్యక్షం చేసుకోవచ్చు. అందరికీ ఉంది హక్కు. సర్వజీవరాశులకి, మనుషులకే కాదు, సాలిపురికి, ఏనుక్కి, తర్వాత పాముకి, శ్రీకాళహస్తి వాళ్ళకు కూడా ఉంది. అన్ని హక్కులు ఉన్నాయని చెప్తోంది. ఆ టైంలో ఈ సాధువు ఏం చేస్తాడు, ఏమైనా సరే నాకు దేవుడు దొరుకుతాడు ఫ్రీగా, నేను పట్టేసుకుంటానని చెప్పేసి రాయి వెనకాల దాక్కుంటాడు. రాధాకృష్ణులు ఇద్దరు కూడా చూసిన వెంటనే అతనికి మైండ్ పోయింది, పిచ్చోడైపోతారు. ఇలా చాలా సంఘటనలు మనకి బృందావనంలో జరుగుద్ది. పవళింపు సేవ, ఈ తొలి ఏకాదశి సేవ అన్నది బృందావనంలోనే ఎక్కువ జరుగుద్ది. మనకి తర్వాత తిరుపతి ఇవన్నీ మనం చేస్తాము. కాబట్టి ఆ రోజు స్వామివారిని తులసి మాల అంటే చాలా ఇష్టం ఆయనకి. కాబట్టి తులసి మాలని కట్టి స్వామివారికి రామ, కృష్ణ, నారాయణ, సత్యనారాయణ ఇలా విష్ణు మనం రూపాలన్నిటిని కూడా ఈ తులసి మాలలు వేసి విష్ణు సహస్రనామాన్ని జపించి ఉపవాసం ఉండి చక్కగా స్వామివారిని కనుక మనము మంచి పనులు ఏకాదశి రోజున, ఇంకో రహస్యం ఎవరికి చెప్పద్దు అసలు, చాలా సీక్రెట్ అనమాట. ఏకాదశి విన్నా పర్వాలా, రామానుజాచార్యుడు వినేసి పైనుంచి మంత్రం ఓం నమో నారాయణాయ అని చెప్పేస్తాడు. అందరికీ మోక్షం వచ్చేసింది రామానుజాచార్యుల వల్ల దయ వలన. ఇప్పుడు మనం చెప్పేది కూడా అంతే. ఇప్పుడు ఆ ఏకాదశి రోజున కనుక దానం చేస్తే 1000 రెట్లు ఫలితం వస్తుంది. అందువలన చిన్న గుప్పెడు బియ్యమైనా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు, దానము చెయ్యాలి. అరే ఎట్లా సీక్రెట్ అని అందరికీ చెప్పేసారు, షోలో చెప్పాల్సిందే. అయితే గ్లాస్ నీళ్లు దానం చెప్పలేదు కదా, గ్లాసులో నీళ్లు కనుక దానం, వాటర్ దానం. ఇది ద్వారకాధీశ్ టెంపుల్లో సాక్షాత్తు రుక్మిణి అమ్మవారి దేవాలయంలో ఏకాదశి రోజున గ్లాసుల్లో నీళ్లు దానం చేస్తారు. ప్రతిరోజు చేస్తారు కానీ ఏకాదశి రోజున విశేషం. స్టీల్ గ్లాస్ అంటే గ్లాసులో వచ్చిన భక్తులకల్లా ఒక్కొక్క గ్లాస్ నీళ్లు. అక్కడ దూర్వాస మహాముని రుక్మిణి అమ్మవారికి శాపం పెట్టేస్తాడు. ఏకాదశి రోజున రుక్మిణి అమ్మవారికి ఏమవుతుందంటే, ఒక రోజున అబ్బా నేను చాలా అనుకూల భార్యనని మొత్తం అందరూ చెప్తున్నారు. ఇప్పుడు సత్యభామకి గర్వం వచ్చింది, నేనే అందగత్తెనని. గరుత్మంతుడికి నేనే వేగం అని వచ్చింది. సుదర్శన చక్రుడికి నేనే చాలా శక్తిమంతుడని వచ్చింది. అందరికీ వచ్చింది కానీ రుక్మిణికి రాదు కదా అన్నారు. కానీ రుక్మిణికి కూడా వచ్చింది. నేను చాలా అనుకూలవతిని అని అంటే, విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడు దేవాది దేవుడు ఇంత చిన్న లేశమాత్రం లోపం వచ్చినా మనలో క్లీన్స్ చేసేస్తాడు. వెంటనే ఏం చేస్తాడు, దూర్వాస మహర్షిని
హోస్ట్ కింద పిలుద్దాం, గెస్ట్ కింద పిలుద్దామని పిలిచారు. భోజనానికి రమ్మంటే ఆయన రోజు ఏకాదశి అయితే సరే, ఏకాదశి వెళ్ళిపోయిన తర్వాత ద్వాదశి రోజున భోజనాలు పండగ అనమాట. ఇక భంగం చేయాలా ఆ వ్రతాన్ని రాత్రి. ఆ టైంలో పిలిస్తే ఆయన ఏం చేస్తాడు, శిష్యులతో కలిసి స్నానం చేస్తూ ఉంటాడు. రాడు. రుక్మిణి అమ్మవారిని పిలుద్దామని చెప్పి రథం మీద శ్రీకృష్ణుడు, రుక్మిణి అమ్మవారు ఇద్దరు వెళ్తారు. రుక్మిణీదేవికి దాహం వేస్తుంది, వాటర్ అని అడుగుతుంది. అడగగానే శ్రీకృష్ణ పరమాత్మ బొట్టన పెడతా ఇలా అనగానే గంగ వస్తుంది, నీళ్ళు తాగేస్తుంది. దూర్వాసుడు కోపం వచ్చేసింది, నన్ను గెస్ట్ కింద పిలిచి నువ్వు ముందు తాగేస్తే ఎట్లా అని చెప్పేసి అసలు ఈ ద్వారకలో ఉన్న వాటర్ అంతా కూడా నీటికి తాగడానికి పనికిరాదని శాపం పెట్టేశాడు. గోమతి నది వాటర్ ఉప్పు అయిపోయాయి, 20 కిలోమీటర్స్ వరకు అని చెప్పాడు. అందువల్లనే ఇప్పుడు 20 కిలోమీటర్స్ బార్డర్లో రీజియన్లో రేడియస్లో వాటర్ తాగడానికి పనికిరాదు. అందుకని ఈ గ్లాస్ నీళ్ళని దానం చేస్తే ఏకాదశి రోజున రుక్మిణీ మందిరంలో విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అన్నారు. దిస్ అప్లైస్ టు ఆల్ ద ప్లేసెస్ అనమాట. అందువలన ఏకాదశి రోజున నీటి దానం కూడా చాలా విశేషం. గురుగారు, ఇప్పుడు మనుషులు అన్నాక కష్టాలు అనేవి సహజం అంటుంటారు. కానీ మనుషులకే కాదు, ప్రాణంతో ఉన్న ప్రతి జీవికి కూడా కష్టాలు ఉంటాయి. కాకపోతే మనకు నోరు ఉంది కాబట్టి మనం చెప్పుకుంటాం, పాపం అవి చెప్పుకోలేవు, బాధను మాత్రం అనుభవిస్తూనే ఉంటాయి. అసలు ఈ కష్టం అనే పదాన్ని కనుక తీసుకుంటే ఎవరికి కష్టం అసలు? అంటే ఒక శరీరానికి కష్టమా, మనస్సుకి కష్టమా అంటే ఏం చెప్పొచ్చు? అసలు ఈ కష్టం నుంచి బయటపడే మార్గాలు ఉంటాయా? బుద్ధి కర్మానుసారిని, కర్మను బట్టే బుద్ధి నడుస్తుంది. అందువలన ఆ కర్మలు, చెడు కర్మలు మంచి కర్మలు అని రెండు ఉంటాయి. చెడు కర్మల వలన కష్టాలు, మంచి కర్మల వల్ల సుఖాలు వస్తాయని తెలుసు. ఈ రెండు అనుభవించాల్సింది శరీరమే. శరీరం ఒక్కటే అనుభవించాలా, లేకపోతే దాని కాంపోనెంట్స్, లోపల ఉన్నటువంటి కాంపోనెంట్స్, అసలు శరీరం దేంతో తయారయ్యింది అంటే పంచభూతాలు, అగ్ని, భూమి, నీరు, ఇది అందరికీ తెలిసిందే. దీని తర్వాత మనకి గుణాలు కూడా ఉంటాయి, 64 ప్రొపెన్సిటీస్ ఉంటాయి. అది సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఇది కూడా తెలిసిందే. తర్వాత మనస్సు ఉంటుంది. అందుకనే మనస్సు అనేటటువంటిది చాలా మెయిన్ రోలు. సో మనస్సు దాటిన తర్వాత ఆత్మ ఉంటుంది. ఇన్ని లెవెల్స్ అనమాట. ఇదంతా బాడీలో పార్ట్స్ మనకి. మనసు వేరు, ఆత్మ వేరు. 100%. ఆత్మ అంటే ఏంటంటే అది సపోజ్ ఇంధనం, మన బాడీని నడిపించే ఇంధనం, కార్లో పెట్రోల్ లాంటిది, ఫ్యూయల్. మనస్సు అనేటటువంటిది మనం యొక్క కష్టాలు సుఖాలని రెస్పాండెన్స్ చేసి ఇచ్చేటటువంటిది అనమాట. ఇట్ వర్క్స్ లైక్ హార్ట్ అనమాట. అంటే ఆ హృదయం, హార్ట్ బీట్ ఉంటేనే కదా మనం బ్రతికామా లేదా అన్నది. సో అట్లా ఇప్పుడు మనకేమవుతాయంటే ఈ కష్టాలు అనేటటువంటిది జగదీష్ చంద్రబోస్, సైంటిస్ట్ జగదీష్ చంద్రబోస్ గారు చెప్పారు, చెట్లకు కూడా ఫీలింగ్స్ ఉంటాయి అని. అసలు విచిత్రం ఏమిటంటే మార్కోని మనకి ఈ వైర్లెస్ రేడియోని కనిపెట్టారు కదా, మార్కోని కంటే ముందు జగదీష్ చంద్రబోస్ గారే కనిపెట్టారు రేడియోని. అప్పుడు బ్రిటిషర్ సామ్రాజ్యం కాబట్టి మన ఇండియాకి పేరు రాకూడదని ఆయన తొక్కిపెట్టి మార్కోనికి ఇచ్చారు, అది అందరికీ తెలిసిందే. సో ఆ సిగ్నల్స్ కనిపెట్టడంలో చెట్లుకి సిగ్నల్స్ పంపించేవాడు జగదీష్ చంద్రబోస్. చెట్లతో మాట్లాడేవాడు, చెట్లతో బాధ చెప్పుకునేవాడు, అప్పుడు అవి రెస్పాండ్ అయ్యేవి. సో దీన్ని బట్టి ప్రాణం చెట్లకు ఉన్నాయని కనిపెట్టారు. ఈ విధంగా మనకి పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే కష్టాలు మనిషికి రాకపోతే మానులకు వస్తాయా అని అంటారు. అంటే అప్పుడు మనిషి చెట్లు, మానులు అంటే చెట్లకు ఉండవేమో అనుకున్న తరుణంలో జగదీష్ చంద్రబోస్ గారి యొక్క రీసెర్చ్ చెట్లకు కూడా ఉంటాయి అని తెలిసింది. కాబట్టి 100% ఈ మన యొక్క కష్టాలు అనేటటువంటివి శరీరము అనుభవించాలి. ఇప్పుడు వెళ్ళి మనం ఒక నిప్పును ముట్టుకున్నాం అనుకోండి, ఆ నిప్పు మనకు కాలుతుంది కదా, అంటే శరీరానికి ఎఫెక్ట్ ఇచ్చింది. ఓకే, మైండ్ చివుక్కమంటుంది చూడండి. ఇది ఫిజికల్. ఇది అందుకనే ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ హెరాస్మెంట్ అంటాం. ఎప్పుడైనా సరే మనము 3 రకాల హెరాస్మెంట్లు, 3 రకాల పెయిన్స్. ఫిజికల్ అంటే ఫిజియోలాజికల్గా బాడీది, ఫైర్ కాలితే, దెబ్బ తగిలితే శరీరానికి మాత్రమే, మనసుకు తగలదు. ఎవరైనా ఒక లవర్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనస్సు, అంటే బాగా అర్థం అవ్వాలని చెప్తున్నాను జోక్గా, ఒక తల్లిని కొడుకు తిట్టినప్పుడు, ఒక ఓల్డేజ్ హోమ్లో పిల్లలు విడదీసేసి, తల్లిదండ్రులను విడదీసేసినప్పుడు చుక్కమంటుంది మనసు. అది మనస్సుకు జరిగే బాధ. మరి స్పిరిచువల్ హెరాస్మెంట్ ఏంటి? స్పిరిచువల్ హెరాస్మెంట్ అంటే ఆత్మ అనమాట. ఆ ఆత్మని ఎప్పుడన్నా సపోజ్ నేను IAS రాస్తున్నాను అన్నాం అనుకోండి, నీకు రాదు అంటారు. నువ్వు దేవుడి గుడికి వెళ్తున్నావు అని అన్నావు అనుకోండి, దేవుడు ఏమైనా ఇస్తాడా? గురువు అప్పుడు ఈ వయసులో అవసరమా?
ఈ వయసులో ఆధ్యాత్మిక అవసరమాన్ని తొక్కేస్తారు. సో స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ అసలు మనం మనిషి పుట్టిందే మనము ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి తెలుసుకోవాలి, మనం ఎవరమో మనం తెలుసుకోవాలి. అందుకని అందుకోసం మనం పుట్టాం కాబట్టి ఉద్ధరేతోద్ధరాత్మన అన్నారు శంకరాచార్యుల వారి దగ్గర నుంచి అందరూ మహాత్ములు ఎవరైనా. సో మనల్ని మనం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు బాడీ వచ్చాము, ఒక 100 years ఇక్కడ బ్రతుకుతాము, బాడీ నేచర్ అది, శరీరం కృషిస్తుంది, చనిపోతుంది, వీ విల్ లీవ్ ద బాడీ. దెన్ వాట్ హ్యాపెన్స్, ఈ కర్మ బ్యాడ్ కార్మిక్ ఉంటుంది కదా, కర్మాస్ బ్యాడ్ అయినా గుడ్ అయినా ఇవి సీడ్స్ లాగా వాసనా రూపాల్లో మనస్సు యొక్క పొరల్లోకి చొచ్చుకొని ఉంటాయి. అంటే ఎలా అంటే పుచ్చకాయ ఉంది, గుంజు ఉంటుంది, ఆ గుంజులో సీడ్స్ ఎలాగైతే ఎంబెడెడ్ అయి ఉంటాయో ఆ విధంగా మనసు అనేటటువంటి దానికి ఆ గుంజులో ఈ మనం చేసిన కర్మలు సీడ్స్ లాగా వస్తాయి. సో ఆ మనసుతో పాటు మనం మనిషి మరణించిన తర్వాత ఆత్మ వెళ్ళి వేరే శరీరాన్ని తీసుకుంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనస్సు కూడా బ్యాడ్ కర్మాస్ గుడ్ కర్మాస్ మనం చేసింది ఇది కూడా వెళ్ళి ఆత్మను ఫాలో అవుతుంది. సో హచ్ డాగ్ లాంటిది అనమాట. ఇది వేర్ ఎవర్ ద నెట్వర్క్ ఫాలోస్ ఐ విల్ ఫాలో యూ అని ఈ యొక్క మనస్సు ఆటోమేటిక్గా ఫాలో అవుతుంది. అందువలన ఆ రిప్రజెంటేషనే సీతారాములు అంటే. రామచంద్ర ప్రభు ఎవరు? పరమాత్మ. సీతాదేవి ఎవరు? మనకి కర్మలు మనం చేసినటువంటి మాయ అంటాం. మాయ అంటే ఇల్యూజన్, అంటే మనం చేసింది మంచి పనో తెలీదు, చెడ్డ పనో తెలీదు, కన్ఫ్యూజన్లో ఉంటాం మనం. ఈ అందువలన ఆ సీతాదేవి. మనం వెనకాల ఉన్నటువంటి లక్ష్మణుడు ఎవర్రా అంటే శరీరం, జీవుడు. ఆయన రామచంద్ర ప్రభు ఇలా స్ట్రైట్గా ముగ్గురు ఒక నడుస్తున్నారనుకోండి అలైన్మెంట్లో, రాముడు మధ్యలో సీతాదేవి అడ్డొచ్చింది కాబట్టి రాముడు కనబడడు. సీతాదేవి ఇటుపక్కకు కానీ ఇటుపక్కకు కానీ వాలినప్పుడు జీవుడికి రాముడు కనబడతాడు, పరమాత్మకి. అంటే మాయ పక్కకు తప్పుకోవాలా. మాయ పక్కకు తప్పుకోవడమే ఈ కర్మని మనం క్లెన్స్ చేసుకోవడం, అంటే ఇది క్లీన్స్ చేసుకోవాలా కర్మని. సో దానికి ఏమి లేదు, సింపుల్. దానికి ఏంటంటే మంచి పనులు చేసేయడమే. అంటే మన యొక్క ఆత్మే మనకు గురువు. అందుకే మంచి పని చేసినా కూడా అది పాజిటివ్ కర్మగా కూడా మళ్ళీ అది ఒక బ్యాంకింగ్ లో ఉండిపోతుంది కదా గురుజీ. అంటే మంచి కర్మ చేస్తూ మనము ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇంకా రిజల్ట్ని. సపోజ్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, పేద పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మనం బుక్స్ కొనిపెట్టేసి ఇచ్చేయాలా? వి షుడ్ ఫర్గెట్. మళ్ళీ వాడు నాకు మళ్ళీ చదువుకున్న తర్వాత పెద్ద అయిన తర్వాత నేను రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు వాడు నాకు సెల్యూట్ కొట్టాలి అని అనుకోకూడదు అనమాట. సో ఆ విధంగా మనము మంచి పనులు చేసేసేయాలా, వి షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ప్రతిఫలం ఆశించకూడదు. అప్పుడు ఆటోమేటిక్గా ఇది కన్వర్ట్ అయిపోతుంది. దీన్ని ఫిజిక్స్ చెప్తుంది కదా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి. సో బ్యాడ్ కర్మ క్యాన్ బి చేంజ్డ్ ఇంటూ గుడ్ కర్మ, గుడ్ కర్మ కెన్ బి చేంజ్డ్ ఇంటూ బ్యాడ్ కర్మ, అండ్ దే కెన్ బోత్ బి నల్లిఫైడ్. మొత్తం లేకుండా చేసుకోవచ్చు. ఈ దీని డ్యూటీ ఎవరంటే గురువు. ఆ గురువే శంకరాచార్యులు వారు, ఆ గురువే జగద్గురువు అయిన కృష్ణుడు. కాబట్టి మనం ఏంటంటే వాళ్ళు చూసుకుంటారు, మన డ్యూటీ మనం స్కూల్లో పాఠాలు పుస్తకాలు ఇచ్చింది మనం చదివాలా, డౌట్స్ ఉంటే టీచర్ని అడగాలి, అంతవరకే. వాట్ ఈస్ దర్? అదే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది, ఫలితం ఆశించద్దు, నువ్వు మామూలుగా చేసుకుంటే వెళ్ళిపో. నువ్వు బ్యాడ్ కర్మ ఉందని. అండ్ ఇంకోటి తెలుసా, మర్చిపోయాను, ఈ కర్మలో కూడా బ్యాడ్ కర్మ ఇది ఉంది కదా, మనం టోటల్ అన్కండిషనల్ సరెండరెన్స్ పరమాత్మకు కానీ గురువుకు కానీ అయినప్పుడు ఈ కర్మను లెసన్ చేస్తాడు ఇచ్చేటటువంటి ఫలితాన్ని. ఎలా అంటే సపోజ్ ఒక కర్మ వల్ల మనకి హోరున వర్షం వస్తుంది అనుకుందాం, అది మన మీద అగ్ని వర్షం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అది కాలకుండా ఆ వర్షానికి వచ్చినప్పుడు అంబ్రెల్లా పెట్టుకున్నాం అనుకోండి, అది మన మేరకు పడకుండా పక్కన పడుతుంది. ఆ విధంగా మన కర్మ. అందుకే పెద్దలు చెప్తారు, అరే నువ్వు నవగ్రహాలని దేవుడిని పూజ చేసుకున్నావు, గురువుల్ని, అందుకనే కాలు పోవాల్సింది లారీ యాక్సిడెంట్లో చిన్నగా అయిపోయింది అని అంటారు చూసారా. ఇదనమాట. అంటే సద్గురువు యొక్క ఆజ్ఞతో మన కర్మ కూడా నల్లిఫై చేస్తాడు. ఇదే దత్తాత్రేయ స్వాముల వారు చేసేది. కర్మల్ని తొలగిస్తాడు గురువు, దేవుడు తొలగించడు. అదే శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో శ్రీకృష్ణ పరమాత్మను దేవుడిగా మనం కొలిచినప్పుడు ఆయన తొలగించాడు, జగద్గురువుగా మనం కొలిచినప్పుడు గురు రూపంలో కొలిచినప్పుడు తొలగిస్తాడు. సో ఈ డిస్క్రిమినేషన్ రావాలి. ఇది రావాలి అంటే మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి, తర్వాత సత్సంగాలు అంటే అదే, తర్వాత కన్సిస్టెంట్గా ఒకదాన్ని పట్టుకొని ఉండాలి.
అండ్ మంచి ఫ్రెండ్షిప్, మంచి హ్యాబిట్స్, ఎక్స్పీరియన్సెస్. దిస్ ఇస్ వాట్ స్వామి వివేకానంద టోల్డ్. ఇదే మహాభారతంలో విదురుడు చెప్పింది కూడా. మనిషి ఎప్పుడైనా సరే వైజ్గా ఆయనకున్న ఎక్స్పీరియన్సెస్, ఆయనకున్నటువంటి పరిసరాలు, ఆయన పెరిగిన వాతావరణం, పెంచిన పెద్దలు, దీని ప్రభావం వల్లే మంచి కర్మలు, చెడ్డ కర్మలు తయారవుతాయి అన్నారు. కాబట్టి మనం ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ కోసం మన కర్మల్ని మంచిగా చేసుకొని మనం మర్చిపోతే సరిపోతుంది. అంతే. ఓ అంటే మనం కుడి చేతితో చేసింది ఎడమ చేతికి కూడా తెలియకూడదని పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఆ సిద్ధాంతాన్ని మనం ఇక్కడ పాటించాలి. ధన్యవాదాలు గురూజీ, మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలమ్మా. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి